హలో అందరికీ, ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చూస్తున్నారు కదా వీడియో, ఎక్కడికి వెళ్తున్నాం. సో మేము వచ్చేసి ఇక్కడ మన ఇబ్రహీంపట్నం నుంచి 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఆరుట్ల అనే విలేజ్కి అయితే వెళ్తున్నాం. సో ఆరుట్ల అనే విలేజ్లో స్వయంగా తన చేతులతో శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం అయితే ఉంది. సో ఈ శివలింగం అనేది ఇబ్రహీంపట్నం నుంచి ఒక 20 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ విలేజ్లో ఉంటుంది. కార్తీక పౌర్ణమి నుంచి ఒక 15 డేస్ మాత్రమే ఈ జాతర అనేది జరుగుతుంది. చూసారు కదా, ఇక్కడ కమాండ్ కనిపిస్తుంది కదా, దీని లోపలికి వెళ్ళాలి. సో 15 డేస్ మాత్రమే ఈ జాతర జరుగుతుంది. ఈ జాతర పేరు వచ్చేసి బుగ్గా జాతర అనమాట. సో హిస్టరీలోనే అసలు శ్రీరాముడు తన చేతులతో ప్రతిష్ఠించిన శివలింగం. సో ఇక్కడ వచ్చేసి చాలా జనాలు అసలు కార్తీక మాసంలో అయితే కార్తీక పౌర్ణమి నుంచి 15 డేస్ మాత్రం చాలా జనాలు ఉంటారు. చూస్తున్నారు కదా, ఫుల్ రష్గా ఉంటుంది అనమాట. సో చాలా నమ్మకం. ఈ వాటర్ని తాగినా, ఈ వాటర్లో స్నానం చేసినా కూడా సర్వరోగాలు నయమైతాయని ఒక నమ్మకంతో భక్తులు అయితే ఇక్కడికి వస్తారనమాట. సో మేమైతే ఫైనల్గా ఇక్కడికైతే రీచ్ అయినాం. సో మేమైతే ఫస్ట్ టైం వెళ్ళినాం అనమాట ఈ టెంపుల్కి. సో నేను ఇలానే వాటిలో అలా చూసి సో వెళ్ళాం. ఇక్కడైతే మేము అన్నీ తీసుకున్నాం అనమాట. తీసుకుని వెళ్ళే దారిలో ఇక్కడ కథలు కూడా చెప్పించుకుంటున్నారు చాలామంది. చూస్తున్నారు కదా, కథలు చెప్పించుకుంటున్నారు. సో చాలా అసలు చూసారు కదా, వాటర్లోనే ఉంటాడనమాట దేవుడు. చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది నాకు చూడడానికి. ఫస్ట్ చూసారు కదా, ఇక్కడే అందరూ గుండంలో స్నానం చేస్తున్నట్టు అదే వాటర్లో స్నానం చేస్తున్నారు. అండ్ అక్కడ లైన్గా వెళ్తున్నారు కదా, అక్కడ నుంచి అనమాట టెంపుల్ లోపలికి వెళ్ళడం. సో నేనైతే చాలా ఎగ్జైటింగ్ ఉన్నా, అబ్బా వాటర్లో దేవుడా చూడాలి అని చెప్పేసి వెళ్ళినాం అనమాట మేము. సో ఇక్కడ నుంచి అయితే చూస్తున్నా ఫస్ట్ ఎలా ఉంది అని మొత్తం చూస్తున్నా అనమాట. సో వాటర్లోనే ఉంటాడు దేవుడు. చూసారా, అది ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు నేను వీడియో పెట్టాను కదా, అది ఎంట్రన్స్. సో వెళ్దామా అయితే. అక్కడే ట్యాప్ లాగా వాటర్ ట్యాప్ లాగా వస్తుంటే అందరు స్నానాలు చేసుకొని అయితే ఎంట్రీ. ఈ వాటర్ తాగినా, ఈ వాటర్లో స్నానం చేసినా సర్వరోగాలు నయమైతాయి అనే నమ్మకంతో అయితే భక్తులు ఇక్కడికి వస్తారు. సో ఈ వాటర్లో నుంచి మనం వెళ్ళాలన్నమాట దర్శనం చేసుకొనికి. చూస్తున్నారు కదా, మొత్తం వాటర్. ఈ వాటర్ వచ్చేసి తూర్పు నుంచి స్టార్ట్ అయ్యి పడమర వైపు వస్తాయంట, మళ్ళీ రిటర్న్ కూడా తూర్పు సైడే వెళ్తాయంట. ఇక్కడైతే శివలింగం. సో ఇక్కడ కార్తీక పౌర్ణమి కాబట్టి మేమైతే ఇక్కడ వత్తులు అనేటివి వెలిగించినాం అనమాట. ఓం నమ శివాయ. చూసారు కదా శివలింగం. సో మనం ఎంట్రన్స్కి వెళ్ళే ముందు ఇక్కడ పక్కన ఈ శివలింగం అనేది ఉంది. సో ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టే వాళ్ళు ఇక్కడ కూడా కొడుతున్నారు. అండ్ ఫైనల్గా అయితే ఇప్పుడు లోపలికైతే వెళ్ళిపోదాం, చూద్దాం టెంపుల్ ఎలా ఉందో. సో లోపలైతే వీడియో తీయడం కుదరలేదు, బికాస్ ఆ వాటర్ అసలు మోకాల వరకు వచ్చేసాయి అనమాట. సో వీడియో తీయడం అయితే కుదరలేదు. మా వాళ్ళు అయితే వెళ్తున్నారు. ఇప్పుడు అది ఎంట్రన్స్ అనమాట. సో మేము కూడా నెమ్మదిగా వెళ్తున్నాం. వీడియో తీయడం అయితే లోపల కుదరలేదు. కాకపోతే వెళ్ళిన తర్వాత ఏముందో చూపిస్తాను నేను. సో లోపలికైతే వచ్చేసాం. చూస్తున్నారు కదా శివలింగం, అదే అనమాట. దీనికి ఒక చరిత్ర అనేది ఉంది అనమాట. అంటే పూర్వం అప్పుడు ఒక యుగంలో శ్రీరాముడు తన చేతులతో ప్రతిష్ఠించిన శివలింగం అనమాట. సో నేనైతే ఇక్కడ పాలాభిషేకం అయితే చేశాను. సో మా ఊళ్ళని కూడా చేయమని చెప్తాను. చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. ఫస్ట్ టైం విజిట్ చేశాను నేను ఈ టెంపుల్ని. చాలా బాగుంది. చిన్న శివలింగం ఉంది అక్కడ. సో అక్కడైతే అందరు అభిషేకాలు చేస్తున్నారు. సో మీలో ఎవరైనా ఈ టెంపుల్ని ఎప్పుడైనా విజిట్ చేశారా? చేస్తే కమెంట్ బిలో. ఇదైతే మేము కార్తీక మాసంలోనే వెళ్ళినాం. కాకపోతే వీడియో అప్లోడ్ చేయడం అయితే చాలా లేట్ అయిపోయింది. చాలా అంటే చాలా లేట్. సో చూస్తున్నారు కదా, ఇదన్నమాట వీడియో. సో ఇక్కడ వచ్చేసి పెద్ద శివలింగం అనేది ఉంది. మన టెంపుల్లో శివలింగం కాకుండా ఇంకా పక్కకి ముందుకి ఇంకా శివలింగం పెద్దది ఉందన్నమాట. సో అక్కడ కూడా అభిషేకం చేద్దామని అయితే చేస్తున్నాం.
ఒకసారి అయితే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది టెంపుల్. అండ్ వాటర్లో నుంచి వెళ్తుంటే అబ్బా, అసలు నీళ్ళలోనే దేవుడు ఉంటాడనమాట. సో ఇక్కడైతే నేను అభిషేకం అయితే చేస్తున్నాం. అండ్ మెయిన్గా ఈ నార్మల్ డేస్లో కూడా ఈ జాతరకి వెళ్తారు, బట్ ఈ కార్తీక మాసంలో 15 డేస్ బుగ్గా జాతర అని జరుగుతుంది అనమాట. అప్పుడు మాత్రం చాలా రష్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అసలు. నార్మల్ డేస్లో కూడా వెళ్ళే వాళ్ళు వెళ్తుంటారు, ఓపెనే ఉంటుందంట టెంపుల్. బట్ ఈ 15 డేస్ మాత్రం చాలా బాగా జరుగుతుందంట ఇక్కడ జాతర. చూస్తున్నారు కదా జనాలు అసలు ఎంతమంది అసలు. సో ఇక్కడ నుంచి వాటర్ అనేటివి వస్తాయి అన్నమాట. ఈ వాటర్ వచ్చేసి తూర్పు నుంచి స్టార్ట్ అయ్యి పడమర వైపు వస్తాయంట, మళ్ళీ రిటర్న్ కూడా తూర్పు సైడే వెళ్తాయంట. సో ఆ వాటర్లో కొంతమంది తాగడము, కొంతమంది నెల మీద చల్లుకోవడము అవన్నీ చేస్తున్నారు. సో ఈ వాటర్లో స్నానం చేసినా, ఈ నీళ్ళు తాగినా కూడా సర్వరోగాలు ఏమన్నా ఉంటే నయం అవుతాయని వీళ్ళ నమ్మకం అన్నమాట. సో నేను కూడా తల మీద చల్లుకున్నా. ఇగ్నోర్ కాటన్, చెవిలో కాటన్ పెట్టుకున్నా బికాస్ చాలా కూల్గా ఉందన్నమాట వెదరు వెళ్ళేటప్పుడు. సో మా వాళ్ళు అయితే ఎంజాయ్ చేస్తున్నారు వాటర్లో. చూసారు కదా అసలు వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది కూడా ఎవరు కనుక్కోలేదంట ఇంకా. ఇక్కడైతే అందరూ కార్తీక మాసం కాబట్టి వత్తులు వెలిగిస్తున్నారు. సో నేనైతే ఇక్కడ ఉసిరి అండ్ 365 వత్తులు అయితే వెలిగించి పెట్టాను అనమాట. సో ఇదైతే నేను వెలిగించిన. సో ఫైనల్గా అయితే వెలిగించేసి వెళ్తున్నాము. సో ఇక్కడ ఒక ప్లేస్ ఉంది పైన అనమాట, గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత, అంటే లోపలికిలోనే. సో అక్కడ చూసారు కదా జనాలు ఎంతమంది వచ్చినారనమాట. సో ఒకవేళ మీరు చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ కార్తీక మాసంలో విజిట్ చేసి చూడండి, చాలా బాగుంటుంది టెంపుల్. ఫైనల్గా అయితే పూజ కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయితే వెళ్తున్నాం మేము. ఇక్కడైతే బొట్లు పెట్టుకుంటున్నారు. సో ఇలా అయితే మేము దర్శనం మంచిగా చేసుకొని వెళ్ళిపోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మా పిల్లలు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళకి బొమ్మలు అయితే ఖచ్చితంగా కావాల్సిందే. సో ఏదో ఒకటి మాత్రం తీసుకోకుండా ఉండరు. ఏ జాతరకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి అయితే వీళ్ళు తీసుకుంటారు, అది ఖచ్చితంగా. సో మేమైతే ఇక్కడ చూసారు కదా జనాలు ఎంతమంది ఉన్నారు. సో మేమైతే ఇక్కడ ఇంకా వెళ్ళిపోతున్నాం అన్నమాట, అయిపోయింది. సో ఇక్కడ లడ్డు ప్రసాదం కూడా ఉంది, తీసుకునే వాళ్ళు లడ్డు ప్రసాదం కూడా తీసుకుంటున్నారు. సో ఇదైతే ఫైనల్గా టెంపుల్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు నా వీడియో చూసినందుకు. సో మీలో ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. ఇది ఎంట్రన్స్ అనమాట. సో అక్కడ చాలామంది ఫొటోస్ అయితే దిగుతున్నారు ఎంట్రన్స్లో. సో ఇది వచ్చేసి ఇంకొక సైడ్ అనమాట. సో అక్కడ పైనకి వెళ్తే ఎల్లమ్మ టెంపుల్ ఉంది పైన. సో ఇక్కడైతే వినాయకుడి విగ్రహం ఉంది. సో ఇక్కడ మొక్కుకొని మేమైతే ఎల్లమ్మని దర్శించుకుందామని చెప్పేసి వెళ్ళినామన్నమాట. అక్కడ టెంపుల్కి వెళ్ళొచ్చాక వెళ్ళే దారిలో మళ్ళీ మనం రిటర్న్ అవుతున్నప్పుడు ఈ టెంపుల్ అయితే మనకు కనిపిస్తుంది. ఎల్లమ్మ టెంపుల్ ఉంది అక్కడ పక్కన. సో చూసారు కదా ఎల్లమ్మ టెంపుల్. సో ఫైనల్గా అయితే ఇదైతే వీడియో.
థ్యాంక్ యూ సో మచ్ అందరికీ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బై ఆల్. థ్యాంక్ యూ సో మచ్.